నైమ్ డైరీస్. జనరల్గా ఒక ఫిక్షనల్ స్టోరీస్ చేసేదానికంటే ఇలాంటి బయోపిక్లు చేసినప్పుడు డెఫినెట్గా కనెక్షన్ ఉంటుంది. నాకు చూడగానే నైమ్ డైరీస్ ట్రైలర్ నచ్చింది, మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా రీసెంట్గా టీజర్లకు కానీ ట్రైలర్లకు కానీ లేదా సాంగ్ లాంచ్లకు కానీ అడిగినప్పుడు నేను నో చెప్పినప్పుడు చాలామంది నన్ను తిట్టుకొని ఉంటారు. ఈరోజు ఇక్కడికి రావడం చూసి, ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే వన్ ఆఫ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ వశిష్ఠ సింహ. నేను ప్రొడక్షన్ చేస్తున్న ఓదెల రైల్వే స్టేషన్ అలాగే సింబాలో కూడా తను చేస్తున్నారు. సో ఆయన ట్రైలర్ చూపించినప్పుడు నచ్చి తప్పకుండా వస్తానని చెప్పాను, ఇక్కడికి రావడం జరిగిందండి. ఇందాకే తెలిసింది ఆయన ఒక విప్లవకారుడి బయోపిక్ ఇంకొక విప్లవకారుడు చేస్తే తప్పకుండా బాగుంటుందని అనుకుంటున్నాను నాకు ఆ విషయం తెలిసినప్పుడు. మనం మోటార్ సైకిల్ డైరీస్ ఈ టైటిల్ వినగానే నాకు గుర్తొచ్చిన మొదటి పేరు, ఆ తర్వాత అంగమాలయ డైరీస్ తమిళ్లో చూసాం. వాట్లాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. హార్డీ వెల్కమ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ ఈవెంట్. ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో వచ్చి స్టేజ్ పైన నిలబడి మాట్లాడుతున్న సినిమా గురించి. ఇది కొత్తగా ఉంది, కైండ్ ఆఫ్ యాంగ్షియస్ యాజ్ వెల్ యాజ్ టెన్స్డ్. అయితే ఎప్పుడు కన్నడలో దాదాపు ఒక 25 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్తో మనం మంచి ఒక సినిమా తీసాం. దానికి ఒక ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది, మీతో చెప్పాలి, మీకు చూపెట్టాలి అని వచ్చాం. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. ఈ ఒక సినిమా దిస్ విల్ ఆల్వేస్ బీ స్పెషల్. ఎందుకంటే దాము గారు స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు ఒక మనిషికి లైఫ్లో ఇలాంటి సందర్భాలు ఏర్పడతాయా, వాడు ఏ సందర్భానికైనా మనం ఎలా రెస్పాన్స్ చేస్తామో దానిపైన మన లైఫ్ బేస్ అయి ఉంటుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ డెసిషన్స్ అనేది ఒక చిన్న లెర్నింగ్తో స్టార్ట్ చేసిన ఒక సినిమా. హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్. త్వరలో రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ ఈ ఒక ఈవెంట్కి వచ్చినందుకు నా బ్రదరు, నా మెంటరు, హీజ్ ఎవ్రీథింగ్. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ సంపత్ నంది గారు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మనం కలిసి సినిమా చేస్తున్నాం. ఆయన ప్రొడక్షన్లో 2 సినిమాలు ఓదెల రైల్వే స్టేషన్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ అది కూడా రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సింబా షూటింగ్ జరుగుతుంది. లాట్ మోర్ టు కమ్. నారప్పతో స్టార్ట్ అయిన తెలుగు జర్నీ కేజీఎఫ్లో చూస్తుంటారు, అది కన్నడ నుంచి ఇక్కడ వచ్చిన సినిమా. ఇక్కడ తెలుగులో నారప్పతో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు లీడ్గా నైమ్ డైరీస్తో మొదలైంది. హోప్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఎక్కడైనా ఏదైనా మీరు ఎస్పెషలీ ఫర్ ద మీడియా యూ ఆర్ గైడ్. ప్రతి ఒక్క యాక్టర్ కానీ ఒక సినిమా ఎవడైనా వచ్చినప్పుడు అన్ని కవరేజ్ ఇచ్చి అక్కడి నుంచి వాడికి గైడెన్స్ ఇచ్చి మన సినిమా చూసి ఎప్పుడు అందులో ఉన్న తప్పు సరిలేని చెప్పి మనకి గైడ్ చేసినటువంటి ఒక పెద్ద ఫోర్స్. అండ్ ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ క్రైసిస్ మీ వల్లే మన సినిమాలు జనాల దగ్గరికి వెళ్తున్నాయి. ఇప్పుడు అంతమంది వస్తున్నారంటే ఇంత ఒక ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్లో కూడా మీరు ఇచ్చిన కవరేజ్ నుంచి అక్రాస్ ది నేషన్ లైక్ యూ గైజ్ ఆర్ ద సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ ఫర్ us. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్లీజ్ గైడ్ us. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ మూవీ. నేను రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్, అది బిల్డరు, బిల్డరు. నాకు బాలాజీ ఒక గత 20 yearsగా పరిచయం. నాకైతే ఒక సినిమా తీయాలని ఆశ ఉండేది. 2018లో బాలాజీని సంప్రదించడం జరిగింది. సరే, ఒక 4-5 స్టోరీ సబ్జెక్టులు చెప్పానమాట. ఫైనల్గా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, నయీం బయోపిక్, యాక్షన్ మూవీతో కూడిన సబ్జెక్టు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక ప్రత్యేకంగా ఈ వశిష్ఠ మన హీరో, ప్రత్యేకంగా నేనే ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత బాలాజీ చెప్పా. కారణం ఈ పాత్రకి తనే తగువైన ఒక ఆర్టిస్ట్ అని ఎన్నుకున్నాను. నా నమ్మికను విమర్శలేదు ఆయన.
చాలా ఫెంటాస్టిక్గా నేను అనుకునే దానికన్నా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేశాను అనమాట. ఇంకా బాలాజీ కూడా అంతే, తన వంతు చాలా కృషి చేసి ఎక్స్ట్రాడినరీగా దర్శకత్వం వహించారు. మా మూవీలో పనిచేసిన డిఓపి గారికి అందరు ఆర్టిస్టులకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే చాలామంది ఈ సినిమాతో అసోసియేట్ అవ్వడానికే భయపడుతున్నారు నయీం డైరీస్ అంటే. సో అలాంటిది ఆయన ధైర్యంగా వచ్చారు. సో అందుకని థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్న చాలామంది నయీం, నాది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఇంటర్వ్యూలు వచ్చాయి. సో దాని తర్వాత నేను చాలామందిని కలుస్తుంటే నన్ను కలవడానికి కూడా భయపడుతున్నారు. సో నయీం అంటే అటువంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఉందని నాకు కూడా తెలియదు ఇంతకుముందు. సో మొదటగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన మా ఫ్రెండ్ సిఏ వరదరాజు గారికి, తర్వాత వాళ్ళ అబ్బాయి సివి మోహన్ రాజు గారు, వీళ్ళిద్దరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. అది నా మీద నమ్మకంతో ఆయన చేశారు. థ్యాంక్ యూ సార్. ఇది మెయిన్గా నేను కిల్లింగ్ వీరప్పన్కి స్క్రిప్ట్ రైటర్ అండి. అప్పుడు 2016లో నయీం ఆగస్ట్ 8న నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత రామ్ గోపాల్ వర్మ దీన్ని అనౌన్స్ చేశారు సినిమాని. దానికి ఆయన నన్ను స్క్రిప్ట్ రాయమని అడిగితే నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే కిల్లింగ్ వీరప్పన్ కూడా మొత్తం రీసెర్చ్ అంతా నేనే చేశాను. ఇది కూడా అలాగే రీసెర్చ్ మొదలుపెట్టాను. తర్వాత ఆయన ఆఫీసర్ వేరే సినిమాల్లో బిజీ అయిపోవడం వల్ల అది ఆగిపోయింది. దాని తర్వాత వరదరాజు గారిని కలిసినప్పుడు ఆయన సినిమా చేద్దామంటే నా ఆప్షన్ అడిగినప్పుడు నేను ఇది చేద్దామన్నాను. సో నేను అలా ఈ సినిమా ప్రారంభమైంది. నయీం 86 నుంచి 93 వరకు నక్సలైట్గా పనిచేశాడు. దాని తర్వాత 93 జనవరి 27 వ్యాస్ని, డిఐజీ వ్యాస్ని చంపారు. చంపిన కేసులో నయీం అరెస్ట్ అయ్యి జైల్లో 93 నుంచి దాదాపు 2000 వరకు జైల్లో ఉన్నాడు. కరెక్ట్గా నేను కూడా నయీం ఉన్న పీరియడ్లోనే 5 ఏళ్ళు అప్పటి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్లో అండర్ గ్రౌండ్లో పనిచేశాను. ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత నయీం జైల్లో ఉన్నప్పుడే కోఇన్సిడెన్షియల్గా నేను కూడా జైల్లో ఉన్నాను 8 months, చిత్తూరు డిస్ట్రిక్ట్ జైలు. అందువల్ల నయీం లైఫ్ ఎలా ఉంటుంది, నయీం జీవించిన నక్సలైట్ జీవితం ఎలా ఉంటుంది, జైలు జీవితం ఎలా ఉంటుంది, ఇదంతా నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఈ సబ్జెక్టు బాగా చేయడానికి నాకు ఆ అనుభవాలు పనికొచ్చాయి. అయితే నేను ఆ అనుభవాల మీద ఆధారపడకుండా రీసెర్చ్ మొదలుపెట్టాను. రీసెర్చ్ నయీం జైల్లో ఉన్నప్పుడు నయీంకి గురువు స్థాయిలో ఉన్న ఒకరిద్దరిని కలిశాను. వాళ్ళు చాలా డీటెయిల్గా నయీం జైల్లో ఏం జరిగింది అని చెప్పారు. అంటే నయీం ఒక హార్డ్ కోర్ సిన్సియర్ నక్సలైట్గా 93లో జైలుకి వెళ్ళాడు. అలాంటి ఒక హార్డ్ కోర్ సిన్సియర్ నక్సలైట్ 2000లో అంతే హార్డ్ కోర్ యాంటీ నక్సలైట్గా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ జైల్లో ఏం జరిగింది 7 yearsలో, ఎందుకు నయీంలో ఈ పరివర్తన వచ్చింది అనేది బయట ఇప్పటి వరకు తెలియదు. అది అంతా నా సినిమాలో చాలా డీటెయిల్గా డ్రామాటిక్గా చూపించాను. దాని తర్వాత అతను బయట రావాలనుకున్నప్పుడు అతన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు బయటికి. సో బయటికి తీసుకొచ్చినాక వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇతను 16 ఏళ్ల పాటు పనిచేశాడు. వందలాది మంది నక్సలైట్లను చంపించాడు, బయట చాలామందిని చంపారు. సో ఇదంతా పోలీసులు, రాజకీయ నాయకులు యాక్టివ్గా నయీంని వాడుకొని ఒక ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా నక్సలైట్లు అనే ముళ్ళుని నయీం అనే ముళ్ళుతో తీసేసి ఈ ముళ్ళు అడ్డు వచ్చినప్పుడు ఈ ముళ్ళును కూడా తీసేశారు. అయితే నయీం గురించి ఎవరిని అడిగినా ఒక స్టోరీ చెప్తారు. నయీం గురించి మాకే బాగా తెలుసు అంటారు. నిజానికి నయీం గురించి తెలిసిన దాంట్లో, ముఖ్యంగా మీడియాలో వచ్చిన దాంట్లో 90% అబద్ధాలు. సిట్టి ఏమిచ్చారో అదే మీడియా క్యారీ చేసింది. అంటే ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది లేదు మనకి. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. సో నయీం మీద ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఎవరు ఒక డీటెయిల్ పిక్చర్ ఇవ్వలేదు. సో
సో నేను రీసెర్చ్ చేసే క్రమంలో నాకు తెలిసినాయి ఇవన్నీ. సో ఇప్పుడు నా సినిమాలో 100% నిజాలు మీరు చూడొచ్చు. అసలు నయీం అంటే ఎవరు, ఎందుకు నక్సలైట్లో చేరాడు, తర్వాత సిన్సియర్గా ఎలా పనిచేశాడు, పనిచేసినాక జైలుకి ఎందుకు వెళ్ళాడు, జైల్లో ఏం జరిగింది, జైలు నుంచి బయటకు వచ్చినాక అతను ఎందుకు ఇలాగా యాంటీగా మారి ఈ క్రిమినల్ యాక్టివిటీస్ అంతా చేశాడు, ఎవరు అతను ఉపయోగించుకున్నారు, అతనే క్రిమినల్ అనుకుంటే అతను మించిన క్రిమినల్స్ ఎవరు, పోలీసులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, ఇవన్నీ కూడా నా సినిమాలో ఉంటాయి. అందరికీ నమస్తే. ముందుగా మా కామ్రేడ్కి నమస్తే. నాకు ఇప్పుడు దేక్తాడే పోచమ్మ కూడా అవుతుంది, ఎందుకంటే నేను లొకేషన్లో ఎగిరి కోతి పనులన్నా చేస్తుంటే ఇట్లా చూస్తుండేటోళ్ళు. ఇప్పుడు మా కామ్రేడ్ అనేసరికి నాకు కొంచెం గిరం. నిజంగా లొకేషన్లో ఎంత హ్యాపీగా అంటే షూటింగ్ ఉదయం 7 గంటల నుంచి ఒక్కోసారి 7, 8, 9, 10 అయినా కూడా నాకు అప్పుడు ఏమి ఎట్లా నిజంగా నాకైతే ఎప్పుడు కూడా మాకు డైరెక్టర్ లాగా అనిపించలేదు. ఇది మాత్రం యూట్యూబ్లో లైన్ పెట్టుకోండి. నేను ఓన్ బ్రదర్ లాగా ఉండేవాళ్ళు. ఎంత అంటే జాగ్రత్తగా సీన్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చొని, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ సో మచ్. ఎంత ఓపిక అంటే అంత ఓపికగా మాకు ఎంత ఓపికగా. ఇంకో విషయం ఏంటంటే ఇందులో నేను చాలా 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 బాగా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. నయీం బామ్మర్ది క్యారెక్టర్ చేశా, హీరోతో పాటు త్రూ అవుట్ క్యారెక్టరు. ఇందులో నాకు చాలా చాలా యాక్టింగ్ చేయడానికి స్కోప్ ఇచ్చారు. ఒక సీన్లో అయితే ఎట్లుంటుందంటే బాత్రూంలో ఎప్పుడు మందు తాగుతుంటా బాత్రూంలో ఆ ట్యాప్ నీళ్ళు తాగాలి. మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే నీళ్లు పెట్టి అందులో కలుపుకున్నారు. కాదు నేను ఏమనుకోకుండా కొంచెం మీరు ఎక్స్క్యూజ్ చేస్తే ట్యాప్ నీళ్ళు డైరెక్ట్ తాగేస్తాను. ఫనీ వద్దు, అవి ఏం నీళ్ళు గలీజు టాయిలెట్లే అన్నారు. అట్లాంటివన్నీ కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేశారు. దానివల్ల నేను ఇంకా బాగా చేయడానికి నాకు చాలా స్కోప్ వచ్చింది. నిజంగా సినిమా చాలా చాలా బాగుంది. మా హీరోతో కొన్ని డైలాగులు అయితే నేను ఇట్లా చెప్పిన, అన్న నమస్తే అని, ఎట్లా బాగున్నామని. ఆ హైట్లో మా ఇద్దరు కామెడీ కూడా అంతా మా హీరో గారితో కంటిన్యూ ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ మా బావ క్యారెక్టరు. నాతో పాటు మా వైఫ్ క్యారెక్టర్, ఆమె ఎవరన్నా పెద్ద ఆవిడ ప్రజ్ఞా శెట్టి అంట. ఆమె కూడా పెర్ఫార్మెన్స్ ఇరగా తీసేసింది. అంటే అమ్మాయి నా డైలా నాకు కొట్టిండ్రా. ప్రజ్ఞా శెట్టి అంటొద్దన్నా అంట ఇంటి పేరు అనుకుంటారు మళ్ళీ. నిజంగా అట్లాంటి వాళ్ళతో అందరితో యాక్ట్ చేయడం నాకు చాలా చాలా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్ గారు, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు సాయంత్రం రాగానే డబ్బులు తీసుకెళ్ళకపోతే రాని పిలిచి డబ్బులు ఇచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సినిమాని మీ అందరూ ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా అన్నగారు సంపత్ నంది గారు పిలవగానే వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. అన్న ఫస్ట్ సినిమాలో నేను యాక్ట్ చేశాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీలో మీ అందరూ ఎంకరేజ్మెంట్ ఉండబట్టి నేను ఈ మాత్రం ముందుకు వెళ్తున్నాను. మీ అందరూ ఎంకరేజ్మెంట్ ఇలా ఉండాలి నా మీద, మా సినిమా మీద అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫనీ కవులు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా గురించి చెప్పే ముందు మా టీం గురించి చెప్పేశానండి. మా డైరెక్టర్ వరదరాజ్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ స్పాన్ ఆఫ్ ఎన్ని డేస్లో ఏది కానీ షూట్ చేసామో కొన్ని ఎగ్జాటిక్ లొకేషన్స్ ఉందండి. మీరు ఏది కానీ ఆ ఫారెస్ట్ చూసారో, మా డైరెక్టర్ గారు దామబాలాజీ గారు 2-3 ఫారెస్ట్ రిజెక్ట్ చేసి కర్ణాటక ఎల్లపురంలో వెళ్ళి అది షూట్ చేసామన్నమాట. సో అలాంటి మంచి లొకేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు ఏది కానీ స్క్రిప్ట్ తీసుకున్నారో దానికి హీ వాజ్ హానెస్ట్ టు ఇట్. అండ్ మీరు ట్రైలర్ ఎంత చూసారో దానికి ఒక 100 సార్లు ఎక్స్ట్రా ఉంటుంది, రియలిజం ఉంటుంది ఫిల్మ్లో. సో థ్యాంక్ యూ. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పద్మ మ్యామ్కి చాలా థ్యాంక్స్ మ్యామ్. చాలా ఓపికతో మమ్మల్ని మేనేజ్ చేసుకున్నారు మీరు. అండ్ మాకు చాలా మంచి విజువల్స్ అందించిన మా కెమెరామ్యాన్ సురేష్ భార్గవ్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాతో డెబ్యూ అవుతున్న నా ఫ్రెండ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ ప్రభాకర్ గారికి థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సచ్ అన్ అమేజింగ్ మ్యూజిక్. థ్యాంక్ యూ. అండ్ ఇందులో కొన్ని ఫైట్స్ ఉంటాయండి, వెరీ రియలిస్టిక్ ఫైట్స్. ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు ద పీపుల్ హూ వర్క్డ్ ఇన్ దోస్. సో నందు మాస్టర్ స్టంట్ కొరియోగ్రాఫర్ అండ్ రియల్ సతీష్ మాస్టర్. అండ్ కొన్ని అయితే మా డైరెక్టరే ముందు నిలబడి చేయించారనమాట. ఆల్ దోస్ నక్సలైట్స్ ఏది కానీ ఎక్సర్సైజ్ చూస్తున్నారో ఆయన ప్రత్యేకంగా అక్కడ ఉండి చేయించుకున్నారనమాట. హ్యాండ్లింగ్ ద గన్స్ కానీ ఏది కానీ ఉందో. సో ఇలా చాలా ఉంది ఇందులో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు నేను ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తానండి. ముందైతే రియలిజం అంది ఎంత ఆయన తీసుకున్నారు స్క్రిప్ట్, దానికి హానెస్ట్గా ఉండి దాన్ని లిటరల్గా అది తీసుకొచ్చారనమాట లైఫ్. అండ్ ఇందులో ఉన్న విజువల్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, లేదా ఇందులో ఉన్న డ్రామా కానీ, యాక్టర్స్ కానీ, యజ్ఞా శెట్టి గారు కానీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సినిమా చూడాలడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ఆర్ ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్, ద వెరీ వర్షిషా సింహ గారు.
ఎందుకంటే ఈ సినిమా చూసాక అనుకుంటారు మీరు ఏంటి ఈయన ఇంత వైలెంట్గా ఉన్నాడు అని. ఆయన యాక్చువల్గా హీఈస్ అ వెరీ వెరీ సాఫ్ట్ అండ్ స్వీట్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆయన నెమ్మదిగా ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. త్రూ అవుట్ ద షూట్ సెషన్ వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దోస్ లవ్లీ మెమరీస్. అండ్ ఫైనలీ ఈరోజు మీరు ఇక్కడ వచ్చి మా టీంకి సపోర్ట్ చేసినట్టు ఈ సినిమా థియేటర్కి వచ్చేదాకా మా తోడు ఉండి జనాలకి ఈ సినిమాని తీసుకెళ్ళాలి, ఇది ఒక మంచి హిట్ సినిమా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాగర్ అన్న క్యారెక్టర్ నన్ను చూస్ చేసుకున్నందుకు, నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నా చేత చేయించినందుకు ముఖ్యంగా మా డైరెక్టర్ బాలాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఎంత కష్టపడ్డామో ఈరోజు నేను ఇప్పుడు చెప్తున్నాను సార్. ఎల్లబోరాలో షూటింగ్ జరుగుతూ ఉంది. ఒకరోజు జోరున వాన, మధ్యాహ్నం పూట షూట్ ఆపేయాలా అవుద్దా అన్నంత సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత కూడా లేదు షూట్ చేయాల్సిందే. నేను ఎక్కడో ఒక 100 feet చెట్టు మీద కూర్చొని ఉన్నాను. అక్కడి నుంచి నేను కిందకి దిగాలి, ఒకటే వర్షం, బట్ ఆపేశారు. ఒక 2 hours వెయిట్ చేశారు. ఆ 2 hours నేను పైనే ఉన్నాను, కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, సెన్స్ లేదు, బట్ సింగిల్ టేక్లో రావాలి షాట్, బట్ చేశాం. అంత కష్టపడి చేశాం కాబట్టి ఈ రోజున మేము ఇక్కడ ఉన్నాం. ముఖ్యంగా మా హీరో గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా సింహం నడిచి వస్తున్నట్టు అన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఈ సినిమా రిలీజ్ అవబోతుంది, తెలుగు కన్నడ. మీరందరూ చూసి దీన్ని ఘన విజయం చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పెద్దవాళ్ళందరికీ, గెస్ట్కి, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి నాకు. ఇలాంటి మూవీ నేను ఇప్పుడు వర్క్ చేయలేదు. అండ్ యాక్షన్ అనేసరికి నేను బాగా ఎక్సైట్ అయ్యాను అనమాట. డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సార్.